హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే పర్సనల్గా నన్ను కాంటాక్ట్ కూడా అవ్వడం జరుగుతుందండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కొత్తగా మ్యారేజ్ అయినటువంటి అమ్మాయిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ నేను 2-3 వీడియోలు చేయడం జరిగింది. గతంలో చేయడం జరిగింది, ప్రజెంట్గా కూడా చేయడం జరిగింది. మరొకరైతే పర్సనల్గా ఫోన్ చేసి బ్రదర్ ఒకసారి ఆప్షన్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసి వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు. ఈ వీడియోనే చేస్తున్నా అండి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్యని యాడ్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకుంటే ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. ఎవరు బయోమెట్రిక్ వేయాలి, మనకి ఓటీపీ ఆప్షన్ ఉందా అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు. సో ఓటీపీ ఆప్షన్ అనేది లేదండి. ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్యను యాడ్ చేసుకోవాలంటే భార్య అండ్ భర్త ఇద్దరు వెళ్ళి గ్రామోత్సవ సచివాలయంలో బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వేస్తేనే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేస్తామని చెప్పేసి సచివాలయం ఎంప్లాయీస్ అయితే తెలియజేయడం జరుగుతుంది. మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మనకి 7 రకాలైన డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు చెప్పేసి క్లియర్గా గత ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది మ్యారేజ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, పాస్పోర్టు, అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అలాగే మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు. సో ఈ 6 డాక్యుమెంట్లు, ఏ డాక్యుమెంట్లు ఏదైనా ఒకటి మీరు అప్లోడ్ చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మీ భార్య అనేది మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవచ్చు అండి. ఆ ప్రాసెస్ అనేది చాలామంది అడుగుతున్నారు కాబట్టి మరొకసారి మీ ముందుకు లైవ్ డెమో వీడియోని తీసుకొస్తాను. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ లెట్స్ గో. ఫ్రెండ్స్, నేను సచివాలయం బ్రౌజర్ అయితే ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఓల్డ్ వెబ్సైట్ JSWS అని చెప్పేసి మనకి ఓల్డ్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మ్యారేజ్ అయినటువంటి అమ్మాయిని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవచ్చండి. సో మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇక్కడ అదర్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఓల్డ్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అదే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి తమ్మ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ ద్వారా అయితే మనకి చేసుకోవడానికి అవకాశం లేదండి. ఇక్కడ మనకి JSWS అని చెప్పేసి మనకి ఇంటర్నల్ అని చెప్పేసింది కదా, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఈ 3 ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్యని యాడ్ చేయాలనుకుంటారో ఆ పర్సన్ సంబంధించి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా ఎవరైతే అబ్బాయి ఉన్నారో అబ్బాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి వెంటనే వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో సింపుల్గా ఈ విధంగా మనకి ఇప్పుడు ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఎవరైనా మ్యారేజ్ అయిన అమ్మాయి అంటే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అనేది మ్యాపింగ్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎవరినైతే యాడ్ చేస్తున్నామో మ్యారేజ్ అయినటువంటి అమ్మాయి, సో అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుందండి. సో ఎవరైతే మ్యారేజ్ అయిన అమ్మాయి ఉందో అమ్మాయి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి 7 రకాల డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏంటంటే ఇక్కడ మీకు సచివాలయం దగ్గరికి వెళ్ళి తమ్మ అనేది వేయాల్సి ఉంటుంది. ఇది ఒక్క విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. సో రేషన్ కార్డ్కి యాడింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి రేషన్ కార్డ్ సంబంధించి జూన్ 7 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో రేషన్ కార్డ్ సంబంధించి అన్ని వీడియోస్ అనేది మన ఛానల్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మన ఛానల్ అయితే ప్లేలిస్ట్లో ఉంటాయండి. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎవరైతే మ్యారేజ్ అయిన అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. డూ యూ వాంట్ మైగ్రేట్ చేయాలని చెప్పేసి వస్తుంది. ఆప్షన్ మీద ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్ చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఎవరైతే హస్బెండ్ అలా వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. మనకి ఓటీపీ ఆప్షన్ అనేది లేదండి. సో ఇక్కడ మనకి మ్యారేజ్ డేట్ ఎప్పుడు మ్యారేజ్ అయినా చెప్పేసి మెన్షన్ చేయాలి. అలాగే మ్యారేజ్ ప్లేస్ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనేది ఏవేవి అడిగేది ఇప్పుడు మీకు ముందుగా చెప్పుకునే విధంగా 7 రకాల డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంది. సో మ్యారేజ్ ప్లేస్, అలాగే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏం అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, మనకి ట్రాన్స్పోర్ట్ సంబంధించి పాస్పోర్ట్ కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చండి. ఈ 7 డాక్యుమెంట్లు ఏదైనా ఒకటి అప్లోడ్ చేసినా మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్బాయి యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నానండి.
సో డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. ఇక్కడ నేను ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో ఎందుకంటే అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసే విధానంలో. ఇక్కడ మనకి బయోమెట్రిక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వారి ఇద్దరు కంపల్సరీ వేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ అనేది వాళ్ళది వేపిస్తున్నాను. మనకి బయోమెట్రిక్ వేసేటప్పుడు సర్వీసెస్ అయితే ఉన్నాయండి. మనం బయోమెట్రిక్ మంత్ర కానీ లేదంటే స్టాటిస్టిక్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకున్నాం అనేది ప్రాపర్గా కనెక్ట్ అయ్యే విధంగా మనకి సిస్టమ్కి అనేది కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో చూడండి, మనకి 2-3 సార్లు అయితే నేను ఇట్లా క్లిక్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ విధంగా మనకి సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మీరు ట్రై చేయండి. నేను ఒక 4-5 టైమ్స్ అయితే ట్రై చేయడం జరిగింది. అప్పుడు మనకి కనెక్ట్ అవ్వడం జరిగింది. సర్వీసెస్ వల్ల ఇట్లా ఈ విధంగా ఇస్తుంది. మన యొక్క మంత్ర డివైస్ కానీ స్టాటిక్ డివైస్ కానీ కరెక్ట్గా కనెక్ట్ అయ్యే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి బయోమెట్రిక్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నేను ఒక 4 టైమ్స్ అయితే చెక్ చేయడం జరిగిందండి. ఫర్దర్గా లాస్ట్గా మనకి బయోమెట్రిక్ అనేది సరిగా కనెక్ట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి తీసి పెట్టి మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫింగర్ ప్రింట్ అని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం స్టాటిస్టిక్ అయితే వాడడం జరిగిందండి. సో బయోమెట్రిక్ వేసిన వెంటనే మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో అబ్బాయిది అయితే ఫస్ట్ వేయడం అయితే జరిగింది. ఇప్పుడు అమ్మాయిది అయితే నేను బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నానండి. సో మనకి అబ్బాయిది అయితే చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు నేను అమ్మాయిది యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తాను. ఇక్కడ మనకి ఓటీపీ ద్వారా మ్యాపింగ్ చేయడానికి అవకాశం అయితే లేదండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కంపల్సరీగా సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు బయోమెట్రిక్ వేస్తేనే మీరు హౌస్హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను సక్సెస్ అని రావడం జరిగింది. సో మరొకసారి క్లిక్ చేస్తున్నాను అండి. మనకి ఈ విధంగా ఇద్దరు తంబేసిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ అనేది మనకి ఫార్వర్డ్ చేసుకునే విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే మ్యారేజ్ అయిన అమ్మాయి ఉందో అమ్మాయిని ఈ విధంగా మీ యొక్క ఫ్యామిలీలో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ అని చెప్పేసి రిమార్క్లో ఎలిజిబుల్ అని చెప్పేసి రాసి ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలండి. సో నేను ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 8 డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇద్దరికి ఆధార్ కార్డు అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అండి. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి నేను ఆధార్ కార్డే సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో అప్లోడ్ చేసి ఇక్కడ మనకి ఫార్వర్డ్ అని చెప్పేసింది కదా. సో ఫార్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా సింపుల్గా మీ గ్రామ సచివాలయంలో మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఆధార్ కార్డుని అప్లోడ్ చేశాను అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డు ద్వారానే హౌస్హోల్డ్ మ్యాపింగ్లో మీ భార్యను మీరు మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో ఫార్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే హౌస్హోల్డ్ మ్యాపింగ్లో లేరు అనుకుంటున్నారో భార్యని మీ యొక్క హౌస్హోల్డ్ మ్యాపింగ్లోని ఈ విధంగా మీరు మ్యాపింగ్ చేసుకోవచ్చు అండి. చేసుకున్న తర్వాత మీరు రేషన్ కార్డుకి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి హౌస్హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ప్రతి ఒక్కరు అడుగుతున్న కామెంట్కి ఈ వీడియో ద్వారా మీకు సమాధానం దొరికింది అనుకున్నాను. మీకు హౌస్హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కానీ అలాగే రేషన్ కార్డు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాలి. అలాగే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో వస్తే మీతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.